హలో ఫ్రెండ్స్, ఈరోజు చూడండి నేను నువ్వుపప్పు కర్రీ వండుతున్నాను. అంటే నువ్వుపప్పు ఇది మిక్సీ పట్టేసి మంచి పేస్ట్ చేసి అది కర్రీ చేస్తాను. దాంట్లో వెల్లుల్లిపాయలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అంతే వేయాలండి. ఈ కర్రీ బాలింతకు పెడతారనమాట. అందుకని ఇది బాలింతకి సరిపడింది చేస్తున్నాను. ఇది మీరు ఇలా చేసుకోండి, బాలింతే అక్కర్లేదు, మామూలుగా ఇంట్లో కూడా తినొచ్చు. ఇలా చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే ఇంచుమించు తెలగపిండి కూరలా ఉంటుంది, కానీ తెలగపిండి కన్నా ఎక్కువ టేస్ట్గా ఉంటుంది అనమాట. ఈ కర్రీ నేను ఎలా చేయడం చూపిస్తాను. చూడండి, ఫస్ట్ దీన్ని మిక్సీ పట్టేద్దాం. చాలా మెత్త పేస్ట్ చేసేసుకుంటే అప్పుడు బాగా వస్తుంది. చూడండి, ఫస్ట్ మనం వెల్లుల్లిపాయలు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు బాగా వేగాక అప్పుడు జీలకర్ర, ఎండుమిరపకాయలు వేయాలి. ఈ కూర చాలా టేస్ట్గా ఉంటుంది, చక్కగాను. చూడండి, వెల్లుల్లిపాయ అయిపోయింది, ఎండుమిరపకాయ, జీలకర్ర కూడా వేసేసుకుంటున్నాను. ఇది కూడా వేగిపోయింది. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఈ నువ్వుపప్పు పేస్ట్ కొంచెం పలచగానే పెట్టాను. ఇది ఇలా వేసేసుకుందాం. పలచగా ఎందుకంటే అది కొంచెం ఉడికేసరికి గట్టిగా అయిపోతుంది. ఇందులో మనం సాల్ట్, కొంచెం పసుపు అవన్నీ వేస్తాను. ఇందులో చూడండి, ఇందులో కొంచెం సాల్ట్, కారం, పసుపు. కారం కొంచెం వేస్తున్నాను, ఎందుకంటే అస్సలు లేకపోతే బాగోదని వేసాను. లేకపోతే ఎండుమిరపకాయ కారంతోనే పెట్టేస్తారు బాలింతకి. కాకపోతే నేను కొంచెం వేసాను. ఇది అయ్యాక చూపిస్తాను. ఇదిగో చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. ఇది మనం డిష్ అవుట్ చేసి నేను చూపిస్తాను. చూడండి, ఎంతో టేస్టీ అయిన వెల్లుల్లిపాయ నువ్వుపప్పు కర్రీ ఈక్వల్ టు తెలగపిండి కూర అనమాట. ఇది బాలింతగా పెడితే చాలా మంచిది. పాలు పడతాయి, తనకి ఆరోగ్యం, నడుము నొప్పులు ఉండవు, ఏమి ఉండవు. అలాంటి కర్రీలు మనం ఇంకా ఎన్నో చూసుకోవచ్చు. దీన్ని మీరు చూసి లైక్ చేసి షేర్ చేయండి. ఓకే అండి, బాయ్. మరొక డిష్తో మళ్ళీ కలుసుకుందాం.